భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో మరి 71 ఏటీఓ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిఈటిలో మరి 71 ఏటీఓ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కు సంబంధించిన వెబ్సైట్ employment.ap.gov.in అనే వెబ్సైట్లోకి రావాలి. ఇక్కడ employment.ap.gov.in అని టైప్ చేయగానే మనకి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్లో మనకు స్టార్టింగ్లోనే ఒక టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. మరి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఐటీఎస్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ March 1st, 2024 onwards. Last date for submission of application, online application is March 20, 2024 at 5 PM అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫర్ అప్లై అండ్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అని ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ లింక్ని మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏ విధంగా అయితే ఏపీ టెట్ ఏపీడిఎస్సికి దరఖాస్తు చేశారో ఆ విధంగా మనకు సపరేట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనే దానికి సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి నోటిఫికేషన్ ఎదురుగా క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలు చూసుకోవచ్చు. ప్రెస్ నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పేమెంట్ ఫర్ క్యాండిడేట్స్ అంటూ క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అప్లై హియర్ అంటే ఫస్ట్ పేమెంట్ అనేది పూర్తి చేసిన తర్వాత అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. మరి దీనికి March 1 నుంచి March 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఏటీఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐలో ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఏటీఓ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ బి నవ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://employment.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మే 6వ తేదీన రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్ వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వివరించారు. మరి ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. 20 వరకు ఐటీఐలో ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో పలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలో ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఏటీఓ పోస్టులను ఒప్పంద ప్రతిపాదన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ బి నవ్య తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20 లోపు వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని, దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మే 6న రాత పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఖాళీలు తదితర పూర్తి వివరాలు వెబ్సైట్ అయినటువంటి https://employment.ap.gov.in అనే వెబ్సైట్లో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందుబాటులో ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి మరి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలో ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఏటీఓ ఉద్యోగాలకు సంబంధించి మరి మనం చూడాలి సమాచారాన్ని అంటే మరి వెబ్సైట్లోకి రావాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఆల్రెడీ చెప్పాం. డైరెక్ట్ recruitments.apcfss.in అనే వెబ్సైట్లోకి వస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా మరి ఈ వెబ్సైట్కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ లింక్ ద్వారానైనా కానీ మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మనం దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఇక్కడ నోటిఫికేషన్ అంటూ దానికి ఎదురుగా క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది. ఒకసారి మనం నోటిఫికేషన్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, రిక్రూట్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. జనరల్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అంటూ ఇవ్వడం జరిగింది. మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే పరీక్ష అనేది సెలెక్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ షెల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ రిటర్న్ ఎగ్జామ్ డెమో ఇన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీస్ కమిటీ విల్ స్క్రూటనైజ్ ద అప్లికేషన్స్ అండ్ అసెస్ దేర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్
ప్రొసీజర్ మెన్షన్డ్ హియర్ అండర్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మెరిట్ ఆధారంగా, రిటర్న్ టెస్ట్ ఆధారంగా, డెమో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి రిటర్న్ ఎగ్జామ్ కి ఏమేమి ఇస్తారు, టెస్ట్ టు బి కండక్టెడ్ అంటూ కూడా చూస్తున్నాం. రిటర్న్ ఎగ్జామ్ 70 మార్కులు ఉంటే, ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఇన్ ఏపీ స్టేట్ కు 10 మార్కులు, ప్రాక్టికల్ డెమో ఇన్ ద ట్రేడ్ కు 20 మార్కులు, మొత్తం 100 మార్కులకు మరి ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇక ఖాళీల వివరాలు చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ ఫాలోస్ అని చూస్తూ ఉన్నాం. ఏటీఓ అంటే అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ జోన్ 1 కు సంబంధించి 6 పోస్టులు, సేమ్ ఏటీఓ పోస్టులు జోన్ 2 కు సంబంధించి 8, జోన్ 3 కి సంబంధించి 3, జోన్ 4 కు సంబంధించి 54 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా జోన్ 4 కి 54 పోస్టులు ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏటీఓ ఖాళీలు చూసినట్లయితే మొత్తంగా 71 ఖాళీలు అనేవి మరి ఏటీఓ ఖాళీలు అనేవి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. మరి కండిషన్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటూ ఒక కండిషన్ ఇవ్వడం, టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేది ఇవ్వడం జరిగింది. మరి మాక్సిమంగా 11 నెలల వరకు మరి అభ్యర్థులను మరి ఇదే పోస్ట్లో కొనసాగించినప్పటికీ తర్వాత 3 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క వర్కింగ్ పీరియడ్ను పెంచే అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని ఇందులో ఇచ్చారు. ఇక ఈ పోస్టుకు సెలెక్ట్ అయితే మరి శాలరీ ఎంత వస్తుంది అంటే 35,570 రూపాయలు అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్కు వస్తుంది గవర్నమెంట్ ఇచ్చేదాన్ని బట్టి. ఇక దాంతోపాటు ఏవైనా అలవెన్స్లు వస్తాయా అంటే అలవెన్స్ ది అపాయింట్మెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఎనీ అదర్ అలవెన్సెస్ ఆర్ బెనిఫిట్స్ సచ్ యాజ్ డిఏ, హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, మెడికల్ రియంబర్స్మెంట్ అండ్ పెన్షన్ ఎక్సెట్రా అని చూస్తూ ఉన్నాం. ఇక లీవ్స్ అనేవి 10A1 కింద ఏవైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ కు మరి లీవ్స్ అనేవి పాటిస్తున్నారో అదే విధంగా మరి వీటికి కూడా లీవ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి అనే విషయాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ పార్ట్ 2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మరి ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అనేది పాస్ అయ్యి ఐటీఐకి సంబంధించినటువంటి ట్రేడ్ లో మరి ఉత్తీర్ణులైనటువంటి వారు మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు దరఖాస్తు చేయడానికి అవకాశం లేదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక దీంట్లో ఐటీఐ ఉద్యోగాలలో ఏ ట్రేడ్స్ లో ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని చూస్తే ఎలక్ట్రీషియన్ అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వారు, లేదా బి వొకేషనల్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇలా చేసినటువంటి వారు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అర్హతలు అనేవి క్లియర్ గా ఈ అర్హతలు ఉంటేనే మీరు దరఖాస్తు చేయవచ్చు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానికల్ డీజిల్, వెల్డర్, డ్రాట్స్మెన్, సివిల్, వైర్మెన్, సిఓపిఏ, డ్రెస్ మేకింగ్, మెకానికల్ మోటార్ వెహికల్, కార్పెంటర్, వర్క్షాప్ క్యాల్కులేషన్ అండ్ సైన్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అంటూ మొత్తం 15 రకాలైనటువంటి ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి మీరు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ఈ విధంగా మరి మొత్తంగా 15 రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ అయిపోతున్నాయి. మరి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే దాన్ని మీరు ఇక్కడ పేర్కొన్నటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనం ఇప్పటివరకు చెప్పినటువంటి నేమ్ ఆఫ్ ద ట్రేడ్స్ ఇప్పటివరకు చెప్పాం. మరి అవి ఏ సెక్టార్ కిందకు వస్తాయి అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక రిజర్వేషన్స్ అనేవి అన్నిటికీ ఎలాగైతే అప్లికేబుల్ అవుతాయో దీనికి కూడా అదే విధంగా మరి అప్లికేబుల్ అవడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించవచ్చు. ఇక దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు 1కి 2 సార్లు మరి వారి వివరాలను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వివరాలు చెక్ చేసుకోకుండా అప్లై చేసినట్టయితే అందులో ఏమైనా తప్పులు పోతే వాటిని మార్చుకోవడానికి కుదరదు. తర్వాత నెక్స్ట్ ది క్యాండిడేట్స్ హ్యావ్ టు పే 500 టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీ 500 రూపాయలుగా ఉంటుంది. అది కూడా మరి ఆన్లైన్ మెథడ్లోనే వీరు ఫీజు అనేది పే చేసి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 20, 2024 సాయంత్రం 5 గంటల వరకు. ఇక ఏజ్ లిమిట్ చూస్తే ఓసీలకు 42 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 47 సంవత్సరాల వరకు, పీహెచ్కు 52 సంవత్సరాల వరకు మరి ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయవచ్చు. ఇక హాల్ టికెట్స్ అనేవి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ కు పంపించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. జోన్ 1లో ఈ పోస్ట్ అన్నిటికీ మరి ఏ పోస్టుకు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే సమాచారం చూస్తున్నాం. నెక్స్ట్ జోన్ 2కు సంబంధించిన సమాచారాన్ని కూడా చూస్తున్నాం. ఇక జోన్ 3లో మరి తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగా ఇక్కడ చూపించడం లేదు. ఇక జోన్ 4కు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల వివరాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా అవసరమైతే ఆ వివరాలను మీరు ఈ వీడియోని పాస్ అనేది క్లిక్ చేయడం ద్వారా మరి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇందులో చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఆఫ్
ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో ఏటీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.